కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు ఫోన్ లో. అజీం చెప్పండి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రులతో ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు, మంత్రులు, అలాగే రాష్ట్ర వ్యవహార మీనాక్షి నటరాజన్ అందరూ కూడా హాజరవుతారు. రేపు హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన పిటిషన్ పై రేపు తుది తీర్పు ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఏదైతే వేసినటువంటి పిటిషన్ పై సుప్రీంకోర్టు అక్కడ ఏదైతే ఆ పిటిషన్ ని డిస్మిస్ కూడా చేసింది. హైకోర్టులో స్టే ఇవ్వనందుకు ఇక్కడికి వచ్చారా అనుకుంటూ సో హైకోర్టులోనే తెలుసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ వాదించినటువంటి న్యాయవాది ఎంపీ అభిషేక్ సింఘ్వీనే ఇక్కడ కూడా నేరుగా వాదించాలని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి అభిషేక్ సింఘ్వీని కోరడం జరిగింది. అలాగే ఢిల్లీకి వెళ్ళినటువంటి బృందం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీహరి, మంత్రులు వీరందరూ కూడా ఏదైతే నేరుగానే సింఘ్వీని కలిసి హైకోర్టులో కూడా మీరే వాదనలు వినిపించాలని కూడా చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ రేపు 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి కోర్టులో అనుసరించాల్సిన వ్యూహంపై ఏదైతే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఏదైతే పార్టీ దగ్గర ఉన్నటువంటి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎంపారికల్ డేటా ఏదైతే ఉందో, అంటే కులగణన చేసి బీసీల శాతం ఈ రాష్ట్రంలో ఎంతుందో తెలిసాం. దానికి తగ్గట్టే 42% రిజర్వేషన్ తెలిసాం. దాంతో పాటు అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టాం, కేంద్రానికి పంపించాం, ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ కి పంపించాం. అలాగే ఏదైతే పంచాయతీరాజ్ చట్ట సవరణ కూడా 50% స్లాబ్ ని వ్యతిరేస్తూ కూడా గవర్నర్ కు ఒక బిల్లు పంపించాం. ఇలా అనేక రూపాలుగా ఏదైతే ప్రయత్నం చేద్దాం, జనాభా ఎంత ఉందో అంత ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా మేము అనుకుంటున్నాం. బీసీల జనాభా 57% తేలింది. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది అని ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు కూడా ఏదైతే కోర్టు ముందు వాదనలు వినిపించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా మంత్రులు, అభిషేక్ సింఘ్వి నేరుగా కూడా అందరూ కూడా హైకోర్టు దగ్గరికి హాజరయ్యి ఆ వాదనలు విని ప్రభుత్వంకి ఏదైతే పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చే విధంగా ముందుకు సాగేలా చూడాలని చెప్పి, ఒకవేళ పాజిటివ్ గా వచ్చిన తర్వాత పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, ఈ అంశాలపై కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వ పథకాలను ఏ మేరకు తీసుకెళ్ళాలి, ప్రజలను ఏ మేరకు ఆకర్షించాలి, ప్రభుత్వ పథకాలు ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందలేదు, గత ప్రభుత్వం చేసింది ఏంటి, ఇప్పుడు చేసింది ఏంటి, ఇలాంటి అనేక అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. సో 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రధానంగా మీతో చర్చ ఉంటుంది. రేపు కోర్టులో జరుగుతున్న పరిణామాలపై వ్యూహాత్మకంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలనే దానిపై ప్రధానంగా చర్చించే అవకాశం నాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అజీం.